మ్యారేజ్ డే సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి అన్నవరం బయలుదేరిపోయాం. మార్నింగ్ 10కి బయలుదేరితే 12:30 కల్లా రీచ్ అయిపోయాం. ఎవరు ఎక్కడ ఉన్నా సరే నా చిట్టి తల్లి మాత్రం నా ఒళ్ళోనే కూర్చుంటుంది. కొండపైకి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి కొంచెం దూరం నడవాలన్నమాట. నా పెళ్లి కాక ముందు ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి అయితే మా ఆయన తీసుకొని వెళ్ళేవాడు, కానీ ఇప్పుడైతే అసలు తీసుకెళ్లడమే మానేశాడు. ఫైనల్లీ మా 8th యానివర్సరీ రోజు అయితే వ్రతం కంప్లీట్ చేసేసుకున్నాం. చిట్టి తల్లికి వెళ్ళంగానే ఫుడ్ కావాలని చెప్పింది. బాగా ఆకలేసినట్టుంది. సో బిస్కెట్ ఇచ్చాను, పడిపోయిందని చెప్పి అలిగేసి. కానీ ఆడపిల్ల అలిగితేనే అందంగా ఉంటుంది కదా. ఇక్కడ వ్రతం చేయించుకోవాలంటే ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలంట. తర్వాత దేవుడి సామాన్లు అన్ని తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చి చూసేసరికి మనకు కావాల్సిన సామాన్లన్నీ అక్కడ ప్రిపేర్ చేసి పెట్టేశారన్నమాట. వ్రతం ఎలా చేయాలనేది ఒక పంతులు గారు వచ్చేసి మొత్తం వివరించేశారు. అదే విధంగా మేము కూడా ప్రిపేర్ చేసేసాం. మామూలుగా అందరూ పెళ్లి తర్వాత చేయించుకుంటారు కదా, కానీ మేమైతే అలా చేయించుకోలేదు. మా ఇంటికి గృహప్రవేశం అయినప్పుడు మాత్రం చేయించుకున్నాం. మళ్ళీ ఇదే చేసుకోవడం అనమాట. ఇది సెకండ్ టైం. ఫైనల్లీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో రిటర్న్ లో 4 అయిపోయిందని చెప్పేసి కాఫీ తాగేసి ఇంటికి బయలుదేరిపోయాను. బాయ్ బాయ్.